ఏడు పాపు అసలు ఏం జరిగిందో చెప్ప. అక్కడ చూడు. ఫ్లాష్ బ్యాక్. మాధవి మాధవి మాధవి, ఎందుకు అలా చెవుకోసిన మేకలాగా అరుస్తున్నావు? అంటారే అక్కడ మీ అన్నయ్య లోకుగా మాట్లాడి ఇక్కడ నువ్వు లోకుగా మాట్లాడి మధ్యలో మా అన్న ఏం చేశాడు? సొంత బామ్మరిది నన్ను వదిలేసి వాడిని ఎవరినో పెట్టుకొని మీ అన్న మందు తాగుతున్నాడే. అవును, మా అన్నయ్య సంపాదిస్తాడు, తాగుతాడు. నువ్వు సంపాదించుకుంటూ రోడ్ల మీద ఖాళీగా తిరుగుతుంటే దానికి నన్నేం చేయమంటావు? అంటే నీ కంటికి నేను పని పాట లేనిలా కనిపిస్తున్నానా? రూపాయి కూడా సంపాదించలేని ఎదవలా కనిపిస్తున్నానా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అవును, అది నిజమే కదా. ఇప్పుడు నా ఇలువేంటో నీకు తెలియట్లేదే. రేపు పొద్దు నేను పోయిన తర్వాత నా ఇలువేంటో నీకు తెలుస్తుంది. నీ బొందరా నీ బొంద చూద్దాంలే. నా చెల్లి చెప్పిన దాంట్లో తప్పేముంది? నువ్వు చేసే పని అదేగా. మీ చెల్లి అలాగే అంటుంది, నువ్వు అలాగే అంటావు, అందరూ అలాగే అనండి. అందుకే నా బాధ మీకు ఉండకూడదని ఒక దాంట్లో ఎండ్రీని కలుపుకున్నాను, ఒక దాంట్లో ఇసం కలుపుకున్నాను. ఆ రెండు మీరు తాగేశారా? నా చావు నేను చద్దాం అనుకుంటే ఆ చావు కూడా మీరు తీసేసుకున్నారు. వెళ్ళండి, నాకు ముందే మీరే వెళ్ళిపోండి, హ్యాపీగా వెళ్ళండి. నా సాగు రేపు పొద్దున పెట్టుకుంటాను. వెళ్ళండి, మీరే వెళ్ళండి. నా బాధ నేను పడతాను. కనీసం మీరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మర్చిపోమాకండే. మన చావు గంట ఆడు కొట్టేశాడు. నేను అప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది.